అందరికీ నమస్కారములు. సంసిద్ధత కార్యక్రమం 14వ రోజు. కృత్యం 1. గీత గీసిన అక్షరాల తేడాను గుర్తిస్తూ పదాలు చదవండి. ఇక్కడ ఒత్వం గో, గకొత్వం ఇస్తే గో, గకోత్వం ఇస్తే గో. ఈ విధంగా తేడాలు గమనిస్తూ చదవాలి పిల్లలు. గొడుగు గోడ, చొరవ చోటు, డొంక డోలు, దొండ దోమ, పెసలు పేను, మొసలి మోకాలు, రొంప రోకలి, శుంఠి శోఖం, సొగసు సోమవారం, హొయలు హోరు. ఈ విధంగా చదవాలి పిల్లలు. కృత్యం 2. కింది పదాలను చదవండి. కింది ఖాళీలలో సరైన పదం ఉంచి చెప్పండి, రాయండి. పదాలన్నీ కొంగ, టోపీ, కోతి, బొమ్మ, చేప, రోలు, గొలుసు, రోకలి, పాప, తులసి. ఈ పదాలను ఉపయోగించి ఇక్కడ మనం రాయమన్నాడు కదా. చూడండి పిల్లలు, ఇక్కడ నోటిలో, మెడలో, చేతిలో, మీద అని ఇచ్చాడు కదా. ఉదాహరణ చూడండి. ఇక్కడ కోతి తల మీద టోపీ ఉంది. ఈ విధంగా మనం కూడా నోటిలో అంటే ఎవరు? కొంగ. కొంగ నోటిలో ఏముంది? చేప ఉంది. ఈ విధంగా రాయాలి. తులసి మెడలో అన్నాడు. తులసి మెడలో ఏముంది? గొలుసు ఉంది. పాప చేతిలో అన్నాడు కదా. పాప చేతిలో బొమ్మ ఉంది. రోలు మీద రోకలి ఉంది. ఈ విధంగా మీరు ఖాళీలు నింపాలి. కృత్యం 3. కింది వాక్యాలు చదవండి. వత్వం ఓత్వం ఉన్న పదాలు గుర్తించి రాయండి. ఇక్కడ వత్వం పదాలు, ఇక్కడ ఓత్వం పదాలు ఈ వాక్యంలో చదివి రాయాలి పిల్లలు. ఇక్కడ చూడండి. కోమలికి గొలుసు కావాలి. గకొత్వం ఇస్తే కో అంటే కోమలి అనేది ఓత్వ పదం. గకొత్వం ఇస్తే గో ఉంది కదా. గొలుసు అనేది ఓత్వం పదం. తోటలో దోసకాయలు కాసాయి. ఇక్కడ తాకవత్వం ఉంది. తోట ఓత్వం పదం. దకోత్వం ఉంది. దోసకాయ ఓత్వం పదం. అక్కడ మీరు రాయాలి పిల్లలు. రాఘవ కొడుకు గోపాలు. ఇక్కడ కూడా గకోత్వం ఇస్తే గోపాలు ఓత్వం పదం ఇక్కడ ఉంది. సోములు కూరగాయలు పండించాడు. ఇక్కడ సాకి ఓత్వం ఇస్తే సోములు ఈ పదం రాయాలి. కుందేలు పొదలో దాగుంది. ఇందులో ఓత్వం పదం పొద రాయాలి. కొండ మీద కోతి ఉంది. ఇక్కడ చూడండి. కొండ ఓత్వం పదం. ఓత్వం పదం అనమాట. ఈ విధంగా ఇవి మీరు ఇక్కడ రాసుకోవాలి పిల్లలు. గొలుసు, కొడుకు, పొద, కొండ ఇవి ఓత్వం పదాలు. ఓత్వం పదాలు కోమలి, తోట, దోసకాయలు, గోపాలు, సోములు, ఓతి ఇవన్నీ ఓత్వం పదాలు. ఈ విధంగా మీరు కూడా 14వ రోజు సంసిద్ధత కార్యక్రమం పూర్తి చేయాలి పిల్లలు.